వచ్చాము. సో మల్లేశ్వరిలో ఉన్న ప్యాలెస్ లాంటి అబ్బా బాగుంది కాటేజ్ అయితే. అసలు ఈ ఏరియా అయితే చాలా బాగుంది, భలే ఉంది అసలు. నాకైతే మల్లేశ్వరి సినిమాలో మల్లేశ్వరి ప్యాలెస్ ఉంటుంది కదా, అది చూసిన ఫీలింగ్ అయితే వచ్చింది. అసలు చాలా బాగుంది, మీరు కూడా స్కిప్ చేయకుండా చూడండి. హలో గైస్, మనం ఉండబోతున్న మ్యాన్షన్ అంటే ప్యాలెస్ ఇదే. ఎలా ఉందో చూద్దాం రండి. బయట నుంచి చూడడానికి చాలా బాగుంది, లోపల ఎలా ఉందో చూద్దాం రండి. సో ఎంట్రన్స్లో అయితే మనకి ఇలా డోర్ ఉంది, మంచిగా ఈ ట్రీ కూడా ఇచ్చారు, ఎంత క్యూట్గా ఉందో. సో లోపలికి వెళ్దాం రండి. ఇక్కడైతే అందరూ షూస్ పెట్టేశారు ఆల్రెడీ. మనం సరదాగా కూర్చోవడానికి అయితే ఇక్కడ 2 చైర్స్ ఇచ్చారు. క్రిస్మస్ థింగ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఇది ఎంట్రన్స్ అనమాట. ఇది జాకెట్స్ పెట్టుకోవడానికి. ఇది ఇంకొక హాల్, భలే ఉంది కదా ఈ లైట్. ఇది మనం ఎంట్రన్స్ నుంచి రాగానే ఎంట్రన్స్ నుంచి రాగానే లెఫ్ట్ సైడ్ ఇదంతా గ్రౌండ్ ఫ్లోర్. మనకి ఇంకా పైన ఇంకొక ఫ్లోర్ కూడా ఉంది. ఫస్ట్ అయితే ఇక్కడ ఒక సోఫా ఉంది, భలే ఉంది ఈ కాటేజ్. అండ్ జాకెట్స్ పెట్టుకోవడానికి కూడా మనకి హ్యాంగర్స్ ఇచ్చారు. ఇది వాష్రూమ్. వాష్రూమ్ కాదు, ఇది ఒక చిన్న స్టోర్ రూమ్. అండ్ ఇది అయితే అబ్బా భలే ఉంది, ఇది డైనింగ్ ఏరియా అనుకుంటా. మనకి శాంతా ఉన్నారు ఇక్కడ, శాంతా ఉన్నారు. అండ్ సరదాగా క్యాండిల్ లైట్ డిన్నర్ చేయొచ్చు ఇక్కడ, ఇలా కూడా కూర్చోవచ్చు. అండ్ దెన్ ఇవి షెల్ఫ్. ఇవి ఇంకా కీస్ అయితే లేవండి మన దగ్గర ప్రస్తుతానికి. ఇక్కడ క్రిస్మస్ ట్రీ కూడా ఉండింది. మేము యాక్చువల్లీ ప్లాన్ చేసుకున్నాము క్రిస్మస్ రిలేటెడ్ అన్నీ తెచ్చుకుందామని, బట్ ఇక ఆల్రెడీ ఇక్కడ క్రిస్మస్ ట్రీ ఉంది. సూపర్. ఇక్కడ డైనింగ్ టేబుల్. అబ్బా ఈ కాటేజ్ నిజంగా చాలా బాగుంది. అండ్ దెన్ ఇది కూడా అంతే, ఇక్కడ డిన్నర్ చేయడానికి అనుకుంటా. ఎక్కువ ఫ్యామిలీస్ వస్తే బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇది కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా చెప్పాలి అంటే. అరే నేను గమనించనే లేదు, వినాయకుడు వారు ఉన్నారు నిజంగా. సో సర్ప్రైజ్డ్ అనమాట. ఇది డైనింగ్ ఏరియా, అది హాల్ చూసాం కదా మనం. ఇంకా మనం ఇలా వెళ్తే ఇటు వచ్చేసి గేమ్స్ ఆడుకోవడానికి ఇక్కడ కూర్చోవచ్చు మనం. ఇది కూడా అంతే, హాల్ లాగే ఉంది. ఇది కూడా చాలా హాల్స్ వచ్చినాయి కదా సత్య, అదొకటి డైనింగ్ హాల్, ఇదొకటి, మొత్తం 3 హాల్స్. తర్వాత ఇది ఇంకొక డైనింగ్ హాల్. భలే ఉందండి నిజంగా కాటేజ్ అయితే. నేను నిజంగా మిస్ అయ్యేదాన్ని ఏమో రాకపోతే. నిజంగా చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఒక డోర్ ఇచ్చారు, ఇదేంటో చూద్దాం. తీసుకున్నాం. ఇదేంటిది? ఇది సమ్మర్లో వస్తే మంచిగా ఇక్కడ కూర్చుని పార్టీస్ కూడా చేసుకోవచ్చు. వింటర్ కదా, కొంచెం చలిగా ఉంది, బట్ స్టిల్ ఓకే. ఇదొక హాల్ ఉంది ఇక్కడ. అవుట్ సైడ్ ఏమో అది. నిజంగా సూపర్ ఉంది కాటేజ్ అయితే. అండ్ దెన్ ఇదేంటి, ఇది రూమా, బెడ్రూమా? ఇదొక లివింగ్ ఏరియా, ఇది కూడా బాగుంది. అండ్ దెన్ ఇది సోనా అనుకుంటా. ఇది వాష్రూమ్. అండ్ దెన్ సోనా. ఎక్కడ దొరికిందో కానీ బాగానే దొరికింది తెలుగు. ఇది సోనా. చాలామందికి సోనా తెలియదు కదా, ఫినిష్ వాళ్ళకి సోనా అంటే చాలా ఇష్టం. ఇది సోనా. సో ఇదంతా కూడా జస్ట్ కింద ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్. ఇంకా పైన ఇంకొకటి ఉంది, అది చూద్దాము అది ఎలా ఉందో. ఇది ఇంకొక రూమ్. వావ్, మనం ఇలా వచ్చాము యాక్చువల్లీ చెప్పాలి అంటే. మనం ఇటు సైడ్ నుంచి వెళ్ళి ఇలా రౌండ్ చేసి ఇలా చూడాలి. But you to upload in social media this cottage? Yes, please. We want people to come to see the place. Yeah. And if you put the social media, like
put the hashtag, Tervakoske Kartan or something. Yeah, we'll do that. We'll do that. We'll post it in Instagram and YouTube. Yeah, but it's really good. We really loved it. This is so. And we have seen Ganesh also there. Yeah, and- That's what she was saying. She's half Indian. Oh, not all. My grandfather is Indian from Delhi. Yeah, we will take the video of upper one also. Yeah, Okay. have fun. యా ష్యూర్ ఎంట్రీ అయితే అటు నుంచి ఇచ్చామండి. సో ఇలా రౌండ్ తిరిగి వచ్చాము. ఇంకా ఇటు ఉన్నాయి. ఇది కూడా వాష్రూమ్, ఇది ఒక వాష్రూమ్. అండ్ దెన్ ఇది లోపలికి ఏదో అండర్ గ్రౌండ్ కూడా ఉన్నట్టుంది. ఇది అండర్ గ్రౌండ్ అండి. ఇందులో ఏంటి అంటే ఏమైనా యూజ్ చేయనివి ఉంటాయి కదా, అవన్నీ కూడా ఇక్కడ స్టోర్ రూమ్స్లో యూజ్ చేసుకున్నారు. అండ్ దెన్ ఇది ఒక వాష్రూమా, అది వాషింగ్ మిషన్ ఏరియా. ఇది వచ్చేసి కిచెన్. ఇక్కడ స్టవ్ ఉంది. కిచెన్ ఏరియా కూడా భలే ఉంది, సెపరేట్గా ఉంది. అండ్ దెన్ ఇలా అవుట్ సైడ్కి కూడా రావచ్చు. ఇది ఒక ఎంట్రీ అనుకుంటా. అవుట్ సైడ్ సమ్మర్ వస్తే సూపర్ ఉంటుంది సతీ కాటేజ్. చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. నాకు అదే అనిపించింది. ప్లేట్స్ ఇచ్చారు, అన్నీ ఉన్నాయి. కిచెన్ ఏరియా అయితే మళ్ళీ డైనింగ్ టేబుల్ ఉంది కిచెన్ ఏరియాలో కూడా. అసలు ఎన్ని డైనింగ్ టేబుల్స్ ఉన్నాయో, గ్లాసెస్ ఉన్నాయి, ఫ్రిడ్జ్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఓకే, వచ్చేసాయి. నెక్స్ట్ పైన ఫ్లోర్కి వెళ్దాం. ఇలా కూడా వెళ్ళొచ్చు అనుకుంటా కదా. అలా వెళ్దామా, ఇలా వెళ్దామా? సో పైన ఫ్లోర్కి వెళ్ళి అటు నుంచి ఎటు దిగుదాం. సో ఇదైతే ఫస్ట్ ఫ్లోర్ అనుకుంటా. మనం స్టెప్స్ ఎక్కి రాగానే ఇది ఒక బెడ్రూమ్ అనుకుంటా. నాకు తెలిసి చిన్నగానే ఉంది. మేబీ స్టోర్ రూమ్ టైప్ అనుకుంటుంది. ఇలా వెళ్తే ఇటు ఒక హాల్. అండ్ దెన్ ఇదొక బెడ్రూమ్. ఇదొక ఫస్ట్ బెడ్రూమ్. ఆల్మోస్ట్ 5 మెంబర్స్ పడుకోవచ్చు. ఇదొక బెడ్రూమ్. ఇది వచ్చేసి వాష్రూమ్. So my grandmother is like really Christian. Grandfather was Indian. You can see the. This is second bedroom. ఇది థర్డ్ బెడ్రూమ్. ఇండియన్ రిలేటెడ్ అవన్నీ ఉన్నాయి. ఎందుకంటే యాక్చువల్గా వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ వచ్చేసి ఇండియన్స్ అంట, అందుకని. అవి 3 బెడ్రూమ్స్ మొత్తం. మళ్ళీ ఇక్కడ ఒక డైనింగ్ టేబుల్ లాగా ఉంది సిట్టింగ్కి. ఇది 4th బెడ్రూమ్. ఓకే, ఇదొక బెడ్రూమ్. ఓ గాడ్, అబ్బా ఎంతో బాగుందో. ఇదొక బెడ్రూమ్. ఇది టాయిలెట్. ఓకే, అంతే అనుకుంటా కదా. ఓకే, మనం ఇందాక ఆ స్టెప్స్ నుంచి వచ్చాం కదా, మనం ఇప్పుడు ఈ స్టెప్స్ నుంచి వెళ్దాం. సో ఇదన్నమాట. మళ్ళీ ఇది కింద వెళ్ళాం. ఇది కాటేజ్ టూర్. నిజంగా చాలా బాగుంది. ఫైనల్గా అయితే ఇది కాటేజ్ టూర్. నిజంగా చాలా బాగుంది కాటేజ్ అయితే. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుందని. నిజంగా చాలా బాగుండింది. సో ఇదండి కాటేజ్, చాలా పెద్దగా ఉంది. సో 7 ఫ్యామిలీస్ వచ్చాం కాబట్టి అందరికి సరిపోతాయి కూడా. అండ్ మీరు అక్కడ చూస్తే మన ఇండియన్ కల్చర్ థింగ్స్ కూడా కొన్ని ఉన్నాయి, క్రాఫ్ట్స్ అవన్నీ కూడా. ఎందుకంటే వాళ్ళ గ్రాండ్ ఫాదరు మన ఇండియా నుంచి వచ్చారంట. ఆయన వచ్చి ఇలా గ్రాండ్ మదర్ని మ్యారేజ్ చేసుకున్నారంట.
సో లవ్ చేసి సో ఆ గ్రాండ్ ఫాదరు వాళ్ళ గ్రాండ్ మదర్ కోసం ఇది కొన్ని ఇచ్చారండి అనమాట. సో అందుకనే వాళ్ళకి సంబంధించిన కొన్ని థింగ్స్ ఇటు క్రిస్టియానిటీ అటు హిందియన్స్ సంబంధించిన రెండు కూడా మనకి అక్కడ ఉన్నాయి. బట్ కాటేజ్ అయితే చెప్పుడు చాలా ఓల్డ్ది, బట్ చాలా బాగుంది. చాలా బాగుంది. కొత్తగా నచ్చిన ఇందులో డెకరేషన్ ఐటమ్స్, చాలా డెకరేటివ్ ఐటమ్స్ ఉన్నాయి. చాలా కొత్తగా, చాలా పెద్దగా, చాలా వింతగా ఉంది. ఇది ప్యాలెస్ లాగా చాలా బాగుంది. మనకు హైదరాబాద్లో ప్రెసిడెంట్ ప్యాలెస్ లాగానే చాలా బాగా అనిపించింది. మేబీ ఇంకొక 2 రోజులు ఎక్స్టెండ్ చేస్తే బాగుండేది. బాగుంది. అంతా ఇండియన్ సెటప్, మొత్తం అంతా ఇండియన్ వైబ్స్ ఎక్కువ ఉన్నాయి. చాలా బాగుంది. కృష్ణయ్యని కూడా చూసాను రాగానే. ఐ లైక్ ఇట్స్ వెరీ పాజిటివ్ ఎన్విరాన్మెంట్. చాలా బాగుంది. కాటేజ్ అయితే సూపర్ ఉందండి. అసలు ఇంత బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. జస్ట్ మనం చూసిన పిక్స్లో ఓన్లీ 5 bedrooms ఇలా అని చూపించారు అంతే. సో ఎక్స్ప్లోర్ చేస్తే తెలుస్తుంది. సూపర్ ఉంది. యాక్చువల్గా ఇంకొకటి ఏంటంటే 12కి చెక్అవుట్ చేయాలి, బట్ తను నెక్స్ట్ బుకింగ్ ఏం లేదు, నెక్స్ట్ డే ఫ్రీ ఉంది. మీకు కావాలంటే టేక్ యువర్ ఓన్ టైం అని చెప్పింది. సో నా హోస్ట్ కూడా చాలా మంచి అమ్మాయిలా ఉంది. కాటేజ్ అయితే బాగుంది, పెద్దగా ఉంది. పిల్లల గేమ్స్ బాగా ఆడుకున్నారు. అండ్ బెడ్రూమ్స్ కానీ, కిచెన్ ఏరియా, డైనింగ్ ఏరియా, ఎవ్రీథింగ్ చాలా పెద్దగా ఉంది. మాకైతే మేము ఎంజాయ్ చేసాం. ఇప్పుడు దాకా వచ్చిన కాటేజీలో ద బెస్ట్ కాటేజ్. యాంటిక్స్ కానీ ఎన్ని బొమ్మలు అంటే ఎన్ని హౌస్ కూడా ఉన్నాయంటే చాలా పెద్దది. చాలా పెద్దది. పిల్లలు కానీ పెద్దవాళ్ళం కానీ అందరం బాగా ఎంజాయ్ చేసాం. చాలా బాగుంది. నైట్ అంతా బాగా ఎంజాయ్ చేస్తాం. ప్లేస్ మాత్రం వెరీ నైస్. ఐ గివ్ లైక్ 5 star థమ్స్ అప్. అండ్ పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. అండ్ ఫెసిలిటీస్ అనేవి బాగున్నాయి, ఎక్కడ ఇబ్బంది పడలేదు. We enjoyed the trip. Thank you. Merry Christmas and have a nice New Year. Thank you everyone. Bye.